పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రిక్త హస్తాలతో సింగపూర్ నుంచి తిరిగొచ్చారు ముఖ్యమంత్రి, మంత్రులు. విహారయాత్రల సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన సాగింది. ఎటువంటి ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో ఇంటికి వచ్చేశారు. సింగపూర్ వెళ్లి మరీ విశాఖలో పెట్టుబడి సమావేశాలకు రావాలి అని ఆహ్వానమిచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేశారు చంద్రబాబు. మొన్న దావోస్, నిన్న సింగపూర్లో పర్యటించి ప్రచార ఖర్చు తప్ప రూపాయి పెట్టుబడి కూడా తీసుకుని రాలేకపోయారు చంద్రబాబు. సింగడు అద్దంకి పోను పోయాడు, రాను వచ్చాడు అన్న సామెతను నిజం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన సాగింది. భారీ బృందంతో వెళ్లి రిక్త హస్తాలతో తిరిగొచ్చింది. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, పలువురు సీనియర్ అధికారుల బృందంతో 5 రోజుల పాటు విహారయాత్రలాగా పర్యటన చేశారే కానీ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఒక్క కీలక ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటికే అనేక సార్లు చూసిన సింగపూర్కు మళ్లీ వెళ్లి అవే పోర్ట్లు, భవనాలను చూసి ఆ దేశం వైభవం గురించి 2014-19 మధ్య చెప్పినట్లే ఇప్పుడు అమరావతిని సింగపూర్ చేస్తాను, రివర్ ఫ్రంట్ నగరం కడతాను అంటూ కబర్లతో కాలక్షేపం చేశారు. సాధారణంగా ఏదైనా దేశ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ వివరాలను సుదీర్ఘంగా వివరించడం చంద్రబాబుకు అలవాటు. అలాంటిది ఈసారి విలేకరుల సమావేశం పెట్టకుండా సమీక్షలతో సరిపెడుతూ ముఖం చాటేశారు. దీన్ని బట్టే సింగపూర్ పర్యటన ఎంత ఘోరంగా జరిగిందో అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో 8ంటికి ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు, ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో అధికారికంగా ఎటువంటి ఒప్పందాలు చేసుకోబోమని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మీతో స్నేహం చేసిన తర్వాత మా దేశ మంత్రి ఏకంగా అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని, అలాంటి వారితో ఇక తాము కలిసి పనిచేసేదే లేదని తేల్చి చెప్పింది. అతిథిలాగా గౌరవించి ముఖస్తుతి కోసం ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారే కానీ అధికారికంగా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. చివరకు చంద్రబాబు చేసేదేమీ లేక నవంబర్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు రండి అంటూ ఆహ్వానించి మెల్లగా జారుకున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ఎప్పటిలాగానే తన అనుకూల మీడియాలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం, ఏపీ బ్రాండ్ను చంద్రబాబు పునరుద్ధరిస్తున్నారంటూ పేజీల కొద్దీ కథనాలు వండివార్చి ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే చిత్రం, జయం, నిజం వంటి పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన తెలుగువాడైన తేజాతో ఐటీ శాఖ మంత్రి లోకేష్ సింగపూర్లో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అక్కడి కంపెనీలు ముందుకు రాకపోవడంతో తేజ డైరెక్టర్గా ఉన్న టెజరాక్ట్ యుఎస్ ఐఎన్సీతో కంటెంట్ తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కాగా సీఎం బృందం సింగపూర్ పర్యటనలో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. బ్రిటన్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయ్స్ సింగపూర్ యూనిట్లో తెలుగు అమ్మాయి ఏఐ క్లౌడ్ టీంలో ఉద్యోగం చేస్తోంది. ప్రవాసాంధ్రుల ముఖాముఖిలో ఆమె మాట్లాడుతూ రోల్స్ రాయ్స్ని ఏపీకి తెచ్చే విధంగా కంపెనీ ప్రధాన కార్యాలయంతో మాట్లాడతానని చెప్పడం, ఆ విషయాన్ని ఇక్కడి పత్రికలు రోల్స్ రాయ్స్ ఏపీకి వచ్చేస్తున్నట్లుగా కథనాలు ప్రచురించడం గమనార్హం. ఇదంతా చూసి సరిపోయారులే ఇద్దరకు ఇద్దరు అన్న చందంగా ఉందంటూ టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. రోల్స్ రాయ్స్ వంటి ప్రసిద్ధ సంస్థ ఒక రాష్ట్రంలో పెట్టే పెట్టుబడిపై ఓ సాధారణ ఉద్యోగి మాట్లాడే అవకాశం ఉంటుందా? కానీ అలాంటి వ్యాఖ్యలకు కూడా పచ్చ మీడియాలో భారీ ప్రచారం కల్పించారు. తీరా చూస్తే అప్పటిలాగానే ఖాళీ చేతులతో తిరిగి రావడంతో కూటమి నేతలు నైరాంశంలోకి జారిపోయారని వివరించారు. కాగా సింగపూర్ పర్యటనపై మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ సింగపూర్లో పోర్టులు, రియల్ ఎస్టేట్, భవనాలు, డేటా సెంటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పుకోవడం కొసమెరుపు. సింగపూర్ పర్యటన పూర్తిగా బూమరాంగ్ అవడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం శత విధాలా ప్రయత్నం చేస్తోంది. గతంలో దావోస్ పర్యటనలో, ఇప్పుడు సింగపూర్ పర్యటనలో సైతం కూటమి ప్రభుత్వం ఒక్క ఎంఓయూ కూడా కుదుర్చుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అనుకో ఆడే డ్రామా అర్థమైందని, పెట్టుబడుల పేరుతో పర్సనల్ టూర్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.